ఓకే అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న టీడీపీ కూటమి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఎట్లా ఉందన్న? 1 మంత్లో అనేది తేడా అయితే మనం చెప్పలేము. ఇప్పుడైతే స్కీమ్స్ అయితే 6 స్కీమ్స్ చెప్పారు కదా, అదైతే డెవలప్ చేస్తాను. అది ఇదే విధంగా కంటిన్యూ అయితే చాలా హ్యాపీ. అది కంటిన్యూ చేయకుండా 1 మంత్ 2 మంత్స్ లేకుంటే 1 ఇయర్ 2 ఇయర్ చేస్తే మాత్రం మళ్ళీ సేమ్ పాత గవర్నమెంట్కి ఏ విధంగా అయితే పట్టింది ఇదే అవుతుంది. అది అంటే ఉద్యోగాల పరంగా కావచ్చు, మహిళల సంరక్షణ పట్ల కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరుస్తున్నారు కదా, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇట్లా అనిపిస్తుంది. ఇలా అన్నీ చూస్తుంటే అయితే చాలా సంతోషంగా ఉంటుంది. బట్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే హైదరాబాద్ను ఒక పెద్ద నిర్మించి చేశాడు అతను. ఈ ఆంధ్రప్రదేశ్ను కూడా అదే విధంగా అంతకు మించి చేస్తాడని ఆకాంక్షిస్తున్నాం మేము. అదే కొత్త గవర్నమెంట్ అయితే మేము 100% విశ్వసిస్తున్నాం అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా రాజకీయాల పరంగానే ముందుకు వెళ్తున్నాడు కదా, సో మరి అటు రాజకీయాల పరంగా ఇటు సినిమా రంగ పరంగా రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? అది చెప్పలేము. అది ఎందుకంటే చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. అంతకుముందు అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా చేసిండ్రు. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయాలని అనుకుంటున్నాం మేము, విశ్వసిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు అత్యంత ఎక్స్పీరియన్స్ బాబు గారు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాం మేము. అది బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు అటు కూటమి గవర్నమెంట్ బాగుందా, ఇంతకుముందున్న వైసీపీ గవర్నమెంట్ బాగుందా? ప్రస్తుతానికి అయితే ఇంకేం చెప్పలేమండి. 1 మంత్ అయింది కాబట్టి టైం ఇవ్వాలి. యాక్చువల్లీ వాళ్ళు 5 ఏళ్ళు చూసిన తర్వాత మనం ఇచ్చిన మార్క్ ఏంటంటే వీళ్ళ పరిపాలనకు పనికిరారని చెప్పి మనం అనుకున్నాం. వీళ్ళు వచ్చి 1 మంత్లోనే రిజల్ట్స్ ఎలా ఉందని మనం చెప్పాలంటే చెప్పలేము. ఎందుకంటే గత ప్రభుత్వ 5 ఏళ్లలో ఎన్నెన్ని లోటుపాట్లు జరిగినాయి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఎంత వేస్ట్ జరిగింది, ఎక్కడ ఎంత అవినీతి జరిగింది, ఇంకా ఎంత మిగులు బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కడ ప్రాఫిట్స్లో ఉన్నారు, ఎక్కడ లాస్లో ఉన్నారు, ఇవన్నీ రివ్యూ చేయడానికి వాళ్ళు 3 to 6 months అయినా పడుతుంది. ప్రస్తుతానికి అందరూ రివ్యూలో ఉన్నారు. కొన్ని స్పీడ్గా అయ్యేవి మాత్రమే వాళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతున్నారు. అది ప్రస్తుతానికి అయితే ఏ విషయం ఏంటంటే చెప్పలేం. 1 మంత్లో మన రిజల్ట్స్ 5 ఏళ్ళు ప్రభుత్వం పాలిస్తే 1 మంత్లో రిజల్ట్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అయితే మాత్రం కనీసం ఒక 6 months అయినా చూసిన తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన డిప్యూటీ సీఎం అండ్ మిగతా కొన్ని ముఖ్యమైన శాఖలు 5 తీసుకున్నాడు కదా, సో మరి ఇటు సినిమా రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? మేనేజ్ చేయడం అని అంటే యాక్చువల్లీ చెయ్యాలండి, తప్పదు. యాక్చువల్లీ ఏంటంటే పొలిటికల్గా ఇప్పుడు ఆయనకున్న పదవులు ఎవరికీ లేవండి. ఇప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఓన్లీ, నారా లోకేష్ గారు ఆయన ఒక శాఖకి సీఎం మంత్రి అంతే. కానీ ఈయన 5 శాఖలకి ప్లస్ పిఠాపురం ఎమ్మెల్యే అంటే డిప్యూటీ సీఎం ఇన్ని పట్టుకున్నాడు. ఇవి కాకుండా అసలు సేవాగుణం ఎక్కువ కాబట్టి ఇవన్నీ కవర్ చేసుకుని రావడం అంటే ఫుల్ బిజీ టైం అండి. కాకపోతే ఏంటంటే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మెయిన్గా ఓజీ 1, హరిహర వీరమల్లి ప్రాజెక్టులు అనేవి 20 to 30% వర్క్ అనేది కొంచెం పోస్ట్ పోన్లో ఉంది. ఆల్రెడీ ఆయన చెప్పారు. అది కూడా ఆఫ్టర్ 3 months తర్వాత ఒక మంత్లో వీలైతే 2-3 రోజులు కేటాయిస్తాను, మీరు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అన్నట్టు ఆయన ఒక చిన్న హింట్ అవ్వడమే జరిగింది. యాక్చువల్లీ ఆయన మీద నమ్మకం ఉండే ఇప్పుడు వరకు ప్రొడ్యూసర్లు అంతంత కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వెయిట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 8 months నుంచి ఆయన సినిమా షూటింగ్స్కి వెళ్ళదండి. 8 months 1 year నుంచి ఆల్మోస్ట్. కానీ అన్ని కోట్ల బడ్జెట్ ఎట్టుండి అన్ని రోజులు ఆగారంటే అదే వేరే హీరో అయితే వాడికి రిటర్న్ కేసులు వేసి ఆయన పరువు మొత్తం రోడ్డు మీద ఈడ్చేవారు. ఆయన మీద నమ్మకం ఉండి ఆయన క్రేజ్ అలాంటిది కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారండి. ఆయన మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్లు, ఆయన ఏదంటే అదే అనేటట్టు ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేస్తారండి. కొత్తగా సినిమాలు అయితే రావండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఉన్నంత బిజీ షెడ్యూల్ ఎవరికి లేదండి. ఎందుకంటే మామూలుగా పని చేసేవాడు ఒక రకంగా ఉంటాడు, పని చేయనివాడు ఒక రకంగా ఉంటాడు. పని చేయనివాడికి ఎక్కడున్నా ఒకటే. అర్థమైందండి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే ₹10 పని అంటే దాన్ని ₹2 వరకు దాని గురించి ఎంక్వైరీ చేసుకుని దాని గురించి ఎంతవరకు జరుగుతుందని ప్రతి ఒక్క